గోవిందా గోరులో ఉంటున్నది ఎదురుగా వచ్చి చేరిందా చెల్లెమ్మ వచ్చావురా 6 నెలలు వృద్ధైపోయింది నువ్వు కాకినాడ పొడవు అని తన తల్లి చెల్లెమ్మ అలా ఇంటిగా తల్లి తీసుకొచ్చిందా చేతికిస్తుందా చెల్లెమ్మ ఉదరాలు చీటీలుగా మారేగారు కాళ్ళు ఇంటికి వచ్చాడు. ఆమె కొడుకు ముక్కల పీట కుదురుగా వేశా పుచ్చుకున్నాడా మారయ్య ప్రక్కన కొలువాయనమ్మా తల్లి కొడుకులు వచ్చావు ఎంత దారి నడిచి వచ్చావు ఈ నిమ్మకాయలు ఇవ్వకి దాహం కొలువు ఏమాయనయ్యా కొలువు చాలించనాలో కన తల్లి కొలువు మంచివారేనా కొలువు చాలించగా ఎక్కి వచ్చాను నా తల్లి ఏమాయ ఉండమన్నదిరా చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళబోదయ్యా కొడుకును చూస్తే లేకలా చూడు బిడ్డ కాబట్టి అమ్మకి ఆనందం కుమారా కాకినాడు కొనుక్కు తాగింది అవునమ్మా ఇంటికి వచ్చేసావు బాబు పడికి నువ్వు నువ్వు లేకపోతే నేను ఉండేది ఎవరు వచ్చినా ఆవాసం పోతాం వస్తే అక్కడ రే బొరవ ఏం డౌట్ మా అమ్మ మీద మొగుడు లేదంటే మొగుడు లేదంటే ఈ విధంగా ఉంటేనే నాకు సందేహం మొగుడు లేకుండా ఏం జీవితంలో ఉన్నారంటే వేరే మొగుడు ఉన్నాడు చూడు బాబు కాకినాడ కొనుగోలు గుర్తొచ్చాను అయినా నాకు సంతోషం బాబు ఇక మీద నేను ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లోనే మన పొలగెట్టుకొని చేసుకుంటూ జీవించుకుంటాం చూడమ్మా దానికి మీద నాకు అర్థమవుతుందా అమ్మా కాకినాడ ఉద్యోగం పోతే పోనీందండి ఈ రైతాంగ పని నేను చేయలేదు చదువుకున్న వాడిని కొన్ని రోజులు కాకినాడలో ఉద్యోగం చేసిన వాడిని ఈ రోజు ఉత్తర విషయామంటే తల్లి కాకా చల్లబడ్డానికి కొడుకు నా తల్లి
సిమేరీస్ అనే దొరలు ఉన్నారమ్మా. నేను వారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తా. ఉత్తరం ఇచ్చి పప్పు చంద్రపట్టానికి వెళ్ళొస్తానమ్మా. అయ్యో కొడుకా మారయ్యా కొడుకా ఇంట్లో బలితే కలుగాని దేశము చిన్న పట్టముడు మారయ్యా చిన్న పట్టము వెళ్ళవద్దయ్యా నా కొడుకా పలుకుతుంటువే కొడుక చెల్ల పట్టమనగా సామాన్యము కాదు కొడుక సముద్రాల మీద వెళ్ళవలను సముద్రాల విషయాన్ని తలకు ఎక్కి తల్లిపోతుట కొడుక మాయదారి చెన్న పట్టము నాయన
ఆ మాయదారి చెన్న పట్టణంతో దుర్మార్గులట కొడుక నీవు లేక నిన్ను చూడలేక ఒక నిమిషం కూడా ఉండలేనే కొడుక కన్న తల్లిని తమ్ముని చెల్లిని వదిలిపెట్టి వెళ్ళవద్దు కొడుక అని రోజు దుఃఖిస్తున్నా చెల్లెమ్మ. అసలు నాడు మరి మారయ్యమ్మ చెన్నపట్నం అంటున్నానే రూపులు దుఃఖిస్తున్నారు. కొడుక ఎందుకు ఏడుస్తున్నానంటే కొడుక క్రిందట మీ తండ్రి కొలి వెళ్ళనయ్యా ఆ చెన్నపట్నానికి కొడుక చెన్నపట్నములోన మరణమైపోయా మీ తండ్రి అందువల్ల నాకు భయము కలిగింది. మీరు పసివారుగా చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మీ తండ్రి నా భర్త గారు చెన్నపట్నాన్ని కొని వెళ్ళాడు కుదుగా కొని వెళ్ళిన వారు తిరిగి రాక సముద్రాల విషయాన్ని తలకెత్తి అక్కడికక్కడే మరణించాడు కుమార. నిన్ను చూడలేక నేను ఒక నిమిషం ఉండదు. చెన్నపట్నం కొలువులకు వెళ్ళిన వారు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదు బాబు. నా మాటని ఆగిపోయాను. చూడమ్మా మా తండ్రి వెళ్ళి చనిపోయాడు. ఈ రోజు నేను వెళ్తే కుమారుడికి ఆపద వస్తుందని కొలువు సాధించమంటున్నావు. నీ బ్రహ్మ తండ్రి భగవంతుడు వ్రాసిన వ్రాత నా తండ్రికి తిరిగింది. మా నాయన చనిపోయాడమ్మా. ఆ భగవంతుడు నా లలాటంలో నువ్వు రేట్లు గట్టిగా వ్రాసి ఉంటే ఈ రోజు సముద్రాలు కాదు జీవిక జరిగి వెళ్ళినా నీ కుమారుడికి ఆపద అయ్యే కష్టము రాదు. తల్లి దీవెన బ్రహ్మ దీవెన అంటారు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు తల్లి. ఉత్తరవిచ్చే ఒప్పు ఈ రోజే ప్రయాణం కట్టారు. మన బిడ్డకు మనం పరువిధములుగా చెప్పినా కూడా తల్లి మాట నిరాకరించి వెళ్ళాలంటున్నారు. అతను వెళ్ళాలి అంటే నేను కాదంటే అది అసలు తన మనో ఇష్టం. తనకు సంతోషంగా కొడుకు వెళ్ళేటప్పుడు మనం కాదని చెప్పరాదని. కానీ బ్రహ్మదేవుడు ఎలా రాసి అలా తెల్లవారిపోతున్నాడు. మహాతల్లి చెల్లెమ్మ మనసులో దుఃఖిస్తూ కన్నకుమార్తో గట్టిగా మాట్లాడుకుంటూ నాయన నీకు అదే విధంగా చేసి నేను ఆశీర్వదించి పంపిస్తాను కుమారాయని. కన్న కుమారుడు మారే గారిని తీసుకువెళ్ళి లోపలలో కొలువుతూ తరయంట తరయారమ్మ తానుగు చేసి పంచపక్ష పాయాసములు పెట్టించి గర్భానికి దూర ప్రదేశం వెళ్ళాలి. కనువారి దేశం చెన్నపట్నం. ఇంత దూరం నా బిడ్డ ఒకరే వెళ్తున్నాడని సత్యవన్నము గట్టి చేతికిస్తుందా చెల్లెమ్మ. దారి కట్టుకోబడతాడా పోలిస్తుందా మారయ్యకు. నాయన సత్యవన్ని కట్టారు. దారి కట్టుకుపోతాడు డబ్బులు ఇచ్చారు. కుమార నువ్వు వెళ్ళే దేశం కనుగొని దేశం. పోను ఒక్క నెల రాను ఒక్క నెల. బాబు నువ్వు తల్లికి గుర్తురు పెట్టి వెళ్ళయ్యా నా కొడుకు. నువ్వు ఒక సుఖంగా ఉండేది కష్టపడుతూ ఉండేది నాకు తెలియాలి బాబు. దాగు దాచి కూడా ఒక నెలవి చేరుకుంటుంది. ఆ కష్ట సుఖానికి తెలియాలనుకుంటే తల్లి గుర్తులు పెట్టిపోయాను ఆయన. తల్లికి గుర్తు ఏం పెట్టాడు? తులసి ముక్క ఇదేనా గుర్తు నాటా మారయ్య. నిమ్మ బలుపు గుర్తు పెట్టాడా మారయ్య. తులసి ముక్క నాటాడు. రోజుకు 3 వేల నీళ్లు పోసామంటే ఆ తులసి ముక్క శివురు పెట్టి కళకళలాడుతుంటే పోయిన స్థలములో కుమారుడు సౌకర్యంగా ఉన్నాడు. భిన్నమైపోయిందా? మన బిడ్డ కష్టదృష్టిలో ఉన్నాడు. అదే విధంతో నిమ్మ పలుపు గుర్తు పెట్టాడు తల్లి. ఉత్తర నుంచి ఒప్పు వెళ్ళి వస్తా. చెన్నపట్నాన్ని కొలువుకు వెళ్ళినా నువ్వు తల్లి చెల్లెమ్మను మరువబోకయ్యా
నా కొడుక నే తమ్ముడు రెడ్డైన మరువద్దయ్యా మారయ్యా చెల్లెలు నే చెల్లె సీతమ్మను మరువరాకయ్యా నా కొడుక నువ్వు నెలలా దాబులే నీవు రాయుమురా తన తల్లికి అయ్యా నీ క్షేమ లాభాలు తెలియబరచాలా నా కొడుక నాయన కుమార మారయ్యా దేశం చెన్నపట్నం వెళుతున్నావు బాబు. పోయిన తర్వాత తల్లి చెల్లెమ్మను తమ్ముని చెల్లి సీతమ్మను మరవకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. నెలకు జాబులు పంపుతుంది. నీ యొక్క సుఖక్షేమాలు నేను నాకు చేయబడతాయి కాకుండా వెళుతున్నావు బాబు. ప్రతి శనివారం రోజున 3 సముద్రులు కూర్చి తల ఎంచి తలయార స్నానంబు చేసి ఒక్క ప్రొద్దు ఉండి మన పొలవులైనటువంటి ఆచార్య దేవుడైనటువంటి ఆ సాంబశివుని ఆ శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకుని ఒక పుణ్యస్థానం వెళ్ళిరా. నీకు ఎటువంటి కష్టం వచ్చినా కొండవలే వచ్చిన కష్టము మంచునే చేరిపోతుంది కాదు. అదే సుఖంగా పోరాయన తల్లి గారు ఆశీర్వదించి కన్యాకుమారిని సాగనింపిందట. ఆడబిడ్డ కదా రైట్ పటాలు వస్తా ఉంటాయమ్మని తెలియదా అన్నయ్య చెల్లెలు తెలియదా మాట తీరికి మాట కొడతావు కదా అది కొట్టేది వల్ల తెల్లవారు 10 గంటలు వస్తుంది 11 గంటలకు పోయి ఊరంతా తిరిగేసి వస్తా అంటే దాని ప్రాణంతో కాస్త కాస్త రేపు పిలుస్తా చెల్లెలా మనకి రేపు పిలుస్తా అమ్మా చెల్లెలా రాగాలిగా అమ్మా చెల్లమ్మా తల్లి దాచి మాట్లాడుతుంటారు ఏం పోల మాట తగ్గించేస్తాడు సరే అమ్మా చిన్నపట్నం పోతున్నా ఉద్యోగానికి ఇంటి దగ్గర జాగ్రత్త అలాగే అదే కంటే పూర్తి ఇచ్చేస్తా వాడు చెప్తున్నా వాడికి ఎవరు మీ అన్న దోమలాడికి సీటుకి మాట కొట్టాడు కాబట్టి ఉన్నాడు అందువల్ల దోమలాడుతావు అందుకే దానే పని చెడుకే దానే పని ఎల్లుని కొట్టకూడదు కదా తెల్లవాడిని వరకు పొద్దుపోయేంత వరకు ముందు కొట్టేది వాడి చేతిలో పుడుతుంది ఎవరి